అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి చదువుదామండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఆయనకిష్టలమై ఉండవలెను. ప్రభు సాయం కొరకు ప్రార్థనలో ప్రయత్నిద్దామండి. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మొదటి దినము, మొదటి బైబిల్ పట్టణంలో మీరు చేసిన సహాయము, పరిచర్య కొరకు స్తోత్రాలు. ఈ రెండవ భాగంలో కూడా మాతో మీరు మాట్లాడము. మాకున్న అవసరతలు ఎన్నో, వ్యక్తిగత, కుటుంబ, సంఘ, మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక, భవిష్యత్తు కొరకైన ఎన్నో అక్కర్లను నీవు మాత్రమే బాగుగా ఎరిగిన వాడుగా ఉన్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవాన్ని మహిమేశ్వరం చొప్పున మా ప్రతి అవసరతను తీర్చినట్లు నీ సింహాసనపు తాకిడికి సమీపంగా నన్ను మమ్మలను మీరే ఆకర్షించుకొనుము. తద్వారా మా మధ్య మీరే అత్యున్నతముగా హెచ్చించబడాలని మేము కోరుకొనొచ్చు ఉన్నాం. తద్వారా మిమ్మల్ని నిదానించి చూచిన వారమై ప్రతి ఆశను తీర్చుకున్నట్లుగా మీరే కృపను పాలించండి. మమ్మల్ని మీలకే జ్ఞాపం చేసుకునండి. మమ్మల్ని నూతనమైన విధానంలో దర్శించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని మరలా సెలవు చాటును మరుగుపరిచి ప్రభు నిత్య నిబంధన ప్రోక్షణ రక్తముతో కడిగి శుద్ధీకరించి తన నోటని మాటల నుంచి నూతన తైలాభిషేకము చేత అభిషేకించి నీ మహిమ కొరకు, నీ ప్రజల రక్షణ, క్షేమార్థము, నీ నామ ఘనత కొరకై మాత్రమే జ్ఞాపం చేసుకున్న వలనని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనిపించి కనబడిన అంధకార శక్తుల ప్రభావమును క్రీస్తు ప్రభు శక్తిగల నామమును బంధిస్తూ ప్రార్థన ఆలకించినందుకే స్తుతించి యేసుక్రీస్తు ప్రభు వారి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తిగల అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక దేహాన్ని అనుగ్రహించాడు. ఈ దేహాన్ని తానే ఆలయంగా చేసుకున్నట్లుగా కూడా 1 కొరింథీ 6:19 మనం చూడగలం. కనుక ఈ దేహము దేవుని ద్వారా అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని ప్రశ్నించబడినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు అనుగ్రహించిన ఈ దేహమందు మనము దేవునికి ఇష్టలుగా ఉండుట ఎట్లు అన్నది చాలా ప్రాముఖ్యం. ఒక దినం ఉంది ఈ దేహాన్ని విడిచిపెట్టి కూడా మనము ప్రభువును ఎదుర్కొని ఉన్నాం. అప్పుడు కూడా మనం ఇష్టలుగా ఉండాలన్నది దీని యొక్క వాక్యానుసారం. అపోస్తలుడైన పౌలుకున్న మిగులు అపేక్షలలో ఇదొక గొప్ప అపేక్షగా మనం చూస్తాం. ఆయనతో కూడా మనం కూడా కలిసిన వారమై, కలగలిపిన వారమై, మనం కూడా ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుట ఎట్లో నేర్చుకునవలసిన వారంగా ఉన్నాం. అది చాలా ప్రాముఖ్యం. అందుకే మీరు చూడండి, దేవునికి ఇష్టలుగా ఉండుట ఎట్లు అన్నదాన్ని మనము పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి. అది వాక్యంలో పౌలే అద్భుతంగా ఎఫెసీ గ్రంథకర్త ఎఫెసీలకు రాస్తూ 5వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. 10లో ఏమన్నాడు? ప్రభువునకు ప్రీతికరమైనదేదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకునండి. ప్రీతికరము అన్న దగ్గర ప్లీజింగ్ అనే మాట ఉంటుంది. అంటే ప్రభుకి ఏది ఇష్టమో అన్నదాన్ని ఏం చేయాలి? మొదట ఎగ్జామిన్.
పరీక్షించాలి. ఎక్కడ? ప్రభువునకు ఏది ప్రీతికరమో, ప్రీతి అంటే అమ్మాయి పేరు కాదు, ఇష్టం. ప్రభువుకి ఏది ఇష్టమో, ఏది ప్రీతో, ఏది అంగీకారమో, ఏది ఆమోదయోగ్యమో, ఏది ఆనందమో, ఇవి పర్యాయపదాలు. తెలుగులో అన్ని పర్యాయపదాలు ఉన్నాయి. కనుక దేవునికి ఇష్టముగా ఉండుట లేదా జీవించుట ఎట్లు, లేదా దేవునికి ఇష్టాన్ని కలిగించేవి అనేది మనము పరీక్షించి దీని యొక్క వాక్యంలో మనం ఎంతైనా వెదకవలసిన వారంగా ఉన్నాం. ఈ మధ్యాహ్నము ఈ సెషన్లో ఒక్క తలంపును మీ దృష్టికి నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, పౌలు రాసిన 14 పత్రికల్లో అది ఐశ్వర్యవంతమైన పత్రికలు, ఇందులోనే ఎక్కువ ఉన్నాయి. కనుక అందులో నుంచి కొన్ని సంగతులు, ఒక్క తలంపు ఈ మధ్యాహ్నం, ఇప్పుడు 12:30 అయింది, ఒక 45 నిమిషాలు గట్టిగా అంటే తర్వాత 1:30 కల్లా డిస్పస్ అయ్యి భోజనానికి వెళ్ళచ్చు. కనుక సావధానంగా వినండి. మీకు మధ్యాహ్న కాలపు విందు కూడా ఏర్పాటు చేస్తారు కనుక ఇంటికి వెళ్ళి భోజనం చేసుకోవాలన్న చింత లేదు, విచారం అంతకన్నా లేదు. కనుక దేవుడు మన దృష్టిని యావత్తును తన వాక్యం మీదుగా ఆకర్షించునుగాక. కనుక ప్రభువుకి ఏది ఇష్టమో, ఎవరి ఇష్టలో రండి నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇది చాలా పరిచయమైన మాట. 5-6 వచనాలను మనము అందరం కలిసి చదువుదాము. మీరు అర్ధసహితంగా చదవాలి. నేను అందుకే ఎంతో నెమ్మదిగా చెప్పుకుంటూ పోతూ ఉన్నా. విశ్వాసమును బట్టి కొనిపోబడను. గమనించండి, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకువారు ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. గమనించండి, ఇక రాయబడిన మాట, మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని, అది చాలా ప్రాముఖ్యం. దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. దేవునికి ఇష్టడుగా ఉండుట ఎట్లు? మొదటి తలంపు చూస్తే హనోకు జీవితంలో ఆయనలో కనబడే ఒక మంచి సుగుణం ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసమే అతడు దేవుని చేత కొనిపోవడానికి ఇష్టడుగా తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తాం. అందుకే 6లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, విశ్వాసంలో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం, ఇష్టడిగా ఉండడం అసాధ్యము అన్నాడు. కనుక దినాన దేవునికి ఇష్టలు ఎవరు? ప్రశ్న. జవాబేంటి? విశ్వాసము కలిగిన విశ్వాసులు. ఎందుకు ఈ మాట అన్నాను? నేతి బీరకాయలు నెయ్యి ఎట్లా లేదో విశ్వాసంలో విశ్వాసము ఉందా లేదా? మీరే ప్రశ్నించాలి. ప్రభు బల్ల దగ్గరకు వచ్చి మీరు పరీక్షించుకోవలసిన ఒకటేంటో తెలుసా అండి? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగలను. బాగుంది. దేన్ని పరీక్షించుకోవాలి? ప్రతివాడు పరీక్షించుకోవాలి. మరి దేన్ని పరీక్షించుకోవాలి? ఈ ప్రశ్నకి జవాబు 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5లో చూస్తాము. ఏముంది అక్కడ? చదవండి, ఒకరు సాయం చేయండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, చూచుకొనండి, పరీక్షించుకొనండి. చాలండి. ఏమన్నాడు? మిమ్మల్ని మీరే చూచుకోండి, పరీక్షించుకోండి, శోధించుకోండి. దేన్ని పరీక్షించుకోవాలండి? ప్రతి మనుష్యునిలో విశ్వాసం ఉందా? ఎందుకు? విశ్వాసానికి ప్రభువు చేత కొనిపోబడ్డానికి సంబంధం ఉంది. ఇదిన యేసుక్రీస్తు ప్రభువు 2వసారి ఎవరి కోసం వస్తున్నాడు అంటే విశ్వాసము కలిగిన విశ్వాసుల కొరకు వస్తున్నాడు. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఏం చూస్తాము? ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము
బాగుంది. ఫుట్ నోట్లో ఏముంది? ఆ విశ్వాసము. వస్తాను దగ్గరికి, తర్వాత వస్తాను దాని దగ్గరికి. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. కనుక నీవు నేను పరీక్షించుకొనదగిన ఒక అమూల్యమైన విషయం ఏదైనా ఉంది అంటే ఫెయిత్, విశ్వాసం చాలా ప్రాముఖ్యము. ఈ విశ్వాసమును బట్టే హనోకు కొనిపోబడ్డాడు. ఈ విశ్వాసమును బట్టే దేవునికి ఇష్టడిగా సాక్ష్యం పొందాడు. మరి మన సంగతి ఏంటి? మరి ఎవరిస్తారన్న ఈ విశ్వాసము? ఎక్కడైనా దొరుకుతుందా తెచ్చుకోవడానికి? అది దేవుడే ఇస్తాడు. పేతురు ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. 2వ పేతురు 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, అయ్యా యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన సీమోను పేతురు మన తండ్రి అయిన దేవుని బట్టి యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందినవారు. ఇట్స్ ఎ వెరీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని ద్వారా పొందిన వరం. ఇది అది ఉచితం, అది దేవుడే ఇచ్చేది. ఇదినా నీకు నాకు దేవుడు యేసుక్రీస్తు నందు ఈ విశ్వాసాన్ని ఈవిగా బహుమానంగా ఉచితంగా ఇస్తాడు. ఎప్పుడన్నా? అట్ ద టైమ్ ఆఫ్ అవర్ కన్వర్షన్. ఎప్పుడైతే మారు మనసు పొందామో అప్పుడే ఈ విశ్వాసం మన అంతరంగంలోనికి డిపాజిట్ చేస్తాడు. అకౌంట్ ఓపెన్ అవుతుంది అప్పుడు. ఇలాంటి విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో హెచ్చు తగ్గులు ఉంటాయి, ప్రమాణాలు. అందరికీ రక్షించబడినప్పుడు అందరికీ ఒకటే ఉంటుంది. ఖాతాలో ఏమి 250 రూపాయలు రైతు బీమా పథకం వస్తుందా లేదా? ఆ రైతులే లేరన్నా అనుకుంటారా? అందరికీ ఒకటే కామన్ అమౌంట్ పడుతుంది అకౌంట్లోకి. తర్వాత నేను సంపాదించి కష్టపడి పొలం దున్ని అమ్ముకొని వచ్చేదంతా నా అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటూ పోతే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసులు ఆరంభంలో అందరికీ కామన్, అందరికీ మా వలనే అమూల్య విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పేవారు ఆయన. కానీ ఈ విశ్వాసము కొందరిలోనేమో అల్ప విశ్వాసము, కొందరిలోనైతే అధికమైన విశ్వాసము, కొందరికైతే విశ్వాసమే లేని మూర్ఖతరము. 3 రకాల ప్రజలు ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాము. కొన్నిసార్లు యేసు ప్రభువారు రక్షించబడిన లేదా ఇశ్రాయేల్ ప్రజల్లో విశ్వాసానికి కనుగొనక అన్నిల్లో చూసిన విశ్వాసం ఆశ్చర్యపోయాడు. బా, ఏం విశ్వాసం ఇల్లది! ఇంత విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదు. వాట్ ఎ టెస్టిమనీ. కనుక దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఈ విశ్వాసం అన్నది దేవుని యొక్క వరం. అయితే ఈ విశ్వాసాన్ని నీవు నేను పొందిన ప్రజగా దేవుని కొరకు నిలకడగా ఈ విశ్వాసము అంతము వరకు మనం కలిగి ఉండాలి. అందుకే ఈ విశ్వాసం ఎంతవరకు వెళ్ళాలి అంటే హెబ్రీ గ్రంథకర్త, ఇదే హెబ్రీ అపోస్తలుడైన పౌలు అన్నాడు 3వ అధ్యాయం 15లో మధ్య భాగంలో చూస్తే ఒక మాట అన్నాడు. తీయండి, ఎందుకైనా మంచిది. రండి, 3:15 మధ్య భాగం. అది ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము. అంతేనా? మీరు చదివి కరెక్ట్గా చదివారా లేదా? మీరు కరెక్ట్గా చదివారా లేదా? మిగతా వాళ్ళందరూ గమనించినారా, విన్నారా? చేపట్టిన ఎడల అని చదివిన సోదరి. చేపట్టిన అంటే షరతులు వర్తిస్తాయి. చేపట్టకపోతే క్రీస్తులో పాలువారం కాదు. అందరూ విశ్వాసులు అన్నా నేను కూడా పోతానన్నా ఎక్కడికన్నా అనుకుంటున్నాం అంతే. దేవుని పారామీటర్స్ చాలా వేరుగా ఉంటాయి, నేను కూడా చెప్పలేము. ఆత్మ నిశ్చయత అన్నది అంతం వరకు ఉన్నప్పుడే ఉంటుంది. మీరు చూడండి, నాకు భలే ఆశ్చర్యం అని, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి అంటే జారిపోతుంది. అది అర్థం. విశ్వాసానికి కలిగే 5 ప్రమాదాలు ఉన్నాయి, చూద్దాం తర్వాత సమయ హద్దుబాటును బట్టి. ఇప్పుడు విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే విషయాల గురించి ఆలోచించాలి. పాజిటివ్ సెన్స్లో పోతున్నాను ఇప్పుడు. గట్టిగా అంతం వరకు చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారం అవుతాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక విశ్వాసి 6 పాలువాడవుతాడు. మచ్చుకందులో 2 విషయాలు ఏంటంటే, ఈ 3వ అధ్యాయం కదా, మొదటి వచనంలో ఒక మాట ఉంది, పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపులో
పాలివారు. ఆ మాట గమనించండి. ఎందులో పాలివారు? పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపులో పాలివారు. 3:15లో క్రీస్తులో పాలివారు. అంతవరకు ఆగుదాం, వద్దు ఎక్కువ. ఇలాంటి 6 విషయాలు అద్భుతంగా హెబ్రీ గ్రంథకర్త మనకు రాశాడు. అంటే నా మాట అంశం ఏంటంటే, దేవునికి ఇష్టలుగా చేసేది ఏంటి? విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని ఈ దేహములో ఉన్నంత వరకు మనం కాపాడుకుంటే, గట్టిగా చేపడితే, అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుని చేత కొనిపోబడతాము. అన్నా ఇన్ని చెప్పారు కదా, మరి విశ్వాసంలో నిలకడగా లేదా విశ్వాసంలో వృద్ధి పొందడానికి లేదా అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి? ఒక 5 విషయాలు అద్భుతంగా కొత్త నిబంధన మనకు పరిచయం చేస్తుంది. నేను ఒక్కొక్కటి, ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త నుంచి మొదలు పెడతాను. 12వ అధ్యాయం మొదటి 2 వచ్చిన తెలుగు ఉన్నాయి, అందరం కలిసి చదువుదాం. ఒక 5 విషయాలు మనము ధ్యానిస్తాం. మొదటిది ఏంటి? రండి, హెబ్రీ 12. నేనే చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగుతుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున, మధ్య భాగం గమనించండి, విశ్వాసమునకు కర్త. చూడకుండా ఫుట్నోట్ చెప్పాలి, చూడకుండా ఫుట్నోట్ చెప్పాలి. చూసి చెప్పినారు కదా, సేవకులు అన్న వాళ్ళు చెప్తారులేండి. మీరు కింద ఫుట్నోట్ అంటే ఇది పచ్చల్లాంటివి, మనమేమో మెయిన్ తింటాం, చికెను, మటను, ముక్కలు. కింద ఈ దోసకాయ పచ్చడి, జింజర్ పచ్చడి తినాం మనము. ఇది కూడా తినాలా, ఏం మిగిలిచద్దు ప్లేట్లో, మిర్చి తప్ప. విశ్వాసమునకు సేనాధిపతి అన్నాడు, రెండవది కర్త అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో కెప్టెన్ ఆఫ్ ఫెయిత్ అంటే ఒరిజినేటర్ అన్నాడు. చూడండి, అంటే విశ్వాసానికి మూలం. ఇక్కడికి దినాన విశ్వాసం ఎలా వస్తుందంట? లుక్ unto me and be saved. నా వైపు చూడు. ఏదైనా విశ్వాసము నీలో నాలో కలగ చేసే వ్యక్తిని చూస్తేనే తప్ప నీకు నాకు విశ్వాసం రాదు. ఎవరు ఈ వ్యక్తి? అద్భుతమైన పదాలు ఉపయోగించాడు. తన ముందుంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి. ఏంటి తన ముందుంచబడిన ఆనందము? హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 10లో అన్నాడు, అయ్యా అనేకులైన కుమారులను మహిమలోనికి తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడానికి తగినది. అనేక మంది పరలోకములో ఉన్న మహిమలోనికి వస్తూ ఉన్నారు. అదే తన ముందుంచబడిన ఆనందం. ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు. హెబ్రీ 10వ అధ్యాయం 5లో చూస్తాం, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చావు, బాడీ. గ్రంథపు చుట్టలో నీవు నన్ను గూర్చి ఏదైతే రాశావో, ఇదిగో నీ చిత్తము నెరవేర్చదు నేను వచ్చి ఉన్నానంటిని. 7వ వచనంలో ఈ మాట చూస్తాం. ఈ దేహాన్ని ఏం చేస్తున్నాడు? తన ముందుంచబడిన అవమానము ఆనందము కొరకు, నీ కొరకు నా కొరకు అనేకులైన మనము రక్షణలోనికి రావడానికి సిలువనే సహించాడు. అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. దట్స్ క్రాస్, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సిలువ. అలాంటి విశ్వాసమునకు కర్తైన యేసు ప్రభు వైపు చూస్తే నీకు నాకు విశ్వాసం కలుగుతుంది. కనుక మన అంతరంగ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము, చేనైన కార్యము. ఇక్కడ కూర్చున్న వల్ల ఇంకా ఇలాంటి అనుభవంలో నువ్వు లేకపోతే నీ కొరకే, నీ ఆనందము కొరకు, నీవు రక్షణలోనికి రాగలిగి ఆ మహామహిమలోనికి తీసుకురావటానికి, పరలోకపు వైభవాన్ని, పరలోకపు వారసునిగా నిన్ను నన్ను చేయడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి, నీ పేరును జీవగంధమని తన గ్రంథములో తానే స్వయంగా రాయటానికి నీకోసం నా కోసం సిలువకెళ్ళాడు. అవమానాన్నంతటినీ కూడా నిర్లక్ష్యం చేశారు. ఏంటి అవమానము? రే వీడు ఇతరులు రక్షించారా? తనకు తాను వాడు వీడంటే ఊరుకుంటారండి మీరు?
120/80 ఉండాలి బీపీ. 280/140 అవుతుంది మీకు. ఏమంటే వాడు వీడు అది ఇది అనండి, మీరు లాగి లెంపక కొడతారు. లెంపక కాదు, చెంపదెబ్బలు పడతాయి. అట్లే చేసింది కొన్నిసార్లు మంచి పని చేస్తేనే మనం పడం, ఇంకా చెడ్డ పని చేస్తే. యేసుప్రభువు వారు చేసిందల్లా మంచే, కానీ ఏమన్నారు? స్వకీల దగ్గరకు వచ్చారు, కానీ స్వకీలు నిరాకరించారు. రే వీడు బయల్జెబూలు వల్ల దయ్యాలు వెలగొడుతున్నారా, వీడు వీడు తిండిపోతూ తాగుపోతూ, వాడు వీడు పదాలు బాగా చదవాలి. క్రమంగా నెమ్మదిగా చదువుకుంటూ వెళ్తే సువార్తల్లో ఈ పదాలు కనిపిస్తాయి. ఇంకొక మాట, ఇంత మాట ఏంటంటే, మేము వ్యభిచార కారణం వల్ల పుట్టిన వారం కాదు. అంటే మీ అమ్మ నిన్ను ఎలా కనిందంటే పెళ్ళికి ముందే కనింది. ఇంత లావు మాటలు పడతా ఉంటే ఆ కళ్ళు మూసుకుని ఒకసారి ఊహించినప్పుడు తన ముందుంచబడిన ఆనందం, నీవు నేను రక్షణలోకి వస్తున్నామన్న దానికి ఇవన్నీ కూడా ఆయన నిర్లక్ష్యం చేశాడు. సిలువను సహించాడు. ఎండ్యూ ద క్రాస్. ఎంతగా సిలువను సహించాడు? సిలువ మరణము పొందునంతగా విధేయత, అది సహనం. అంతేకాదు, కింద అన్నాడు, దీని కింద ఏమన్నాడు? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని. ఏ మనిషి అండి, మనకు ఓర్పు లేదు, సహనము లేదు, తిరస్కరించే స్వభావం అంతకన్నా లేవు. మళ్ళీ అన్నీ కావాలి మనకు. ఒక మాట అంటేనే మీరు పడరే, ఎట్లా వస్తుంది మీకు విశ్వాసము? ఏమైనా న్యాయం ఉందా అండి? మంచి జరుగుతుంది, అదే నా ఆనందం అన్నా అనుకొని మీ జీవితాల్లోకి వచ్చే అవమానాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు దైవ స్వభావంలో విశ్వాసంలో మీరు అంతకంతకు ఎదుగుతున్నారని లెక్క. లేకపోతే భ్రష్టులు. మీరు భ్రష్టుల్లో కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు భ్రష్టులు. అంటే తెలుగు రాదు చూడండి, మనకి తెలుగు రాష్ట్రాలే పేరుకు భ్రష్టులు అంటే చెప్పండి అమ్మా. తెలుగు మీడియం ఎవరున్నారన్నా? జగన్ ఇంగ్లీష్ మీడియం అన్నా అన్నారా? అంతా భ్రష్టులు అంటే ఏంటి? యూజ్లెస్ ఫెలోస్ అని అర్థము, నిష్ప్రయోజకులు అని అర్థము. ఏ మంచి పనికి ప్రయోజనకులు కాదు వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, పనికి మాలిన వారు, అంటే పనికే రారు వాళ్ళు. యేసుప్రభువు వారు ఆపోజిట్. సిరవరికి పైకి వెళితే కింద నుంచి ఎగతాళి. ఆయన మీద వస్త్రపు ఊదారంగు వస్త్రం వేసి పిడిగుద్దులు గుద్ది బట్ట తీసి, యేసు నిన్ను కొట్టిన వారు ప్రవచించయ్యా, నువ్వు చెప్తావు కదా చూడకుండా. ఇదంతా అవమానం అండి. చూడు, అందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. యెషయా 45:22 ఏముంది? భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి, ఇక్కడ చూచుచు. ఎంతవరకు? మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి ముగించేంత వరకు నువ్వు చూడవలసిన వ్యక్తి ఒకటే. మనం ఏమన్నా చూస్తామో? జనాలను, మనుషులను, నాయకులను, సేవకులను, ఇంకా ప్రధానులను, ప్రసంగికులను, మాలాంటి వాళ్ళను చూస్తూ మీరు వెళ్తా ఉన్నారు. మీరు ఏదో ఒక రోజు బోల్తా కొడతారు. ఎవరినిరా చూడాలి అంటే అన్నీ పోయినాయి మన దగ్గర. నీకు విశ్వాసాన్ని ఎవరు తెచ్చారో ఆయన్నే చూడు. విశ్వాసాన్ని కర్త, సేనాధిపతి ఆయనే మూలం. అంతేకాదు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని కూడా కొనసాగించేవాడు కూడా ఆయనే. ఇంగ్లీష్లో వేరే పదం ఉపయోగించాడు, చూడకుండా చెప్పండి ఎవరైనా. కొనసాగించేవాడన్న మాట దగ్గర ఇంగ్లీష్లో ఏం రాసిన తెలుసా అండి? ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆథర్ అంటే మూలము, ఫినిషర్ అంటే ముగించేవాడు. మన విశ్వాసాన్ని కొనసాగించి ముగించేవాడు ఆయనే. విశ్వాసానికి మూలము, విశ్వాసాన్ని కొనసాగించేవాడు, విశ్వాసాన్ని ముగించేవాడు ఎవరంట? యేసు. లుకింగ్ అంటు జీసస్. యేసు వైపు చూచుచూ ముందుకెళ్ళు, అప్పుడు విశ్వాసంలో వృద్ధి చెందుతావు. ఏది కదలుతుందో? ఎందుకంటే నీ గురి, గమ్యము, దశ, దిశ సమస్తము యేసు వైపే నీ దృష్టి కనుక ఏవి నిన్ను కదల్చనియ్యవు. అద్భుతమైన క్రైస్తవ జీవితం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది.
అది నీ నా జీవితంలో విశ్వాసము అలాగే ముందుకు కొనసాగించి ముగించున్నట్లుగా సాయం చేస్తుంది. కనుక విశ్వాసంలో నిలకడగా ఉండడానికి, వృద్ధి చెందడానికి, విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడుగా ఉండటానికి మొట్టమొదటి లుకింగ్ అంటు హిమ్, ఆయన్ని చూస్తూ ముందుకు సాగాలి. దావీదు ఒక అద్భుతమైన మాట, అనుభవాన్ని రాశాడు. 16 కీర్తన 8లో అన్నాడు, ఎల్లప్పుడూ ఆయనను నా ఎదుటనే నేను ఉంచుకొని ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను సదాకాలము యెహోవా యందే నిలుపుచున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సదాకాలం గురి నిలపవలసిన ఏకైక వ్యక్తి ఆయనేనండి. మనుషులు పరిస్థితులు మారుతాయి, మీరు ఎప్పుడు మర్చిపోద్దండి. అవి మారినవాడు ఎవరో చెప్తా ఉంటారు, యేసు మారడు నేను మారను. మారనంటే మారుమనసు పొందాడు, ఇట్లే బతుకు వెళ్ళకపోతూ ఉంటాం. మారాలా? యేసు మారడు, మనం కూడా మారను అంటే ఆత్మీయంగా, శారీరకంగా మారద్దండి, ఆత్మీయంగా మారండి. మార్పు చెందని యేసుక్రీస్తు ప్రభువారు మనలో తన క్రియను కొనసాగించి ముగించినట్లు విశ్వాసములో వృద్ధి చెందడానికి ఒకే ఒక మొదటి ఏదైనా ఉంది అంటే ఆయననే చూస్తూ ఉండడం. అది చాలా ప్రాముఖ్యం. ఇది ఒక మోషేకుంది. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించుకొని అల్పకాలము పాపభోగం శ్రమ మేలని ఎందుకు? ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు ఎందుకు? కింద ఉంది ఆ మాట, విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నానంట? అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్లు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆయన మీద దృష్టి నిలిపాడు. భూలోకంలో ఉన్న ఐశ్వర్యము, పదవి, పేరు, ప్రఖ్యాతి, ప్లెజర్, సుఖము అన్నిటి కూడా త్యజించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే మామూలు విషయమా అండి? ప్రపంచ దేశాలను ఏలుబడే రాజ్యం అది ఐగుప్తు అప్పటికి. అలాంటి రాజకుమార్తె కుమారుడు అంటే జగన్, సన్ ఆఫ్ జగన్ ఆర్ డాటర్ ఆఫ్ జగన్ అంటే ఎంత ప్రౌడ్. ఆ జగన్ లేడు కదా, సారీ బాబన్ వచ్చాడు కదా. బాబుగారి కుమారుడు లోకేష్ ఎంత అతిశయం ఉంటుంది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. తర్వాత అల్పకాల పాప భోగము వద్దన్నాడు. దేవుని ప్రజలతో శ్రమ మేలు. ఎందుకు ఇదంతా? ప్రతిఫలంగా కలగవో బహుమానం ఉంది. నువ్వు విడిచిపెట్టే ప్రతి దానికి బహుమానం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మనుషులు లక్ష్యం చేయరు. ఇంత త్యాగం చేసావన్నా ఏం గుర్తించరు మనుషులు అసలుకి. ఇంత క్రైమ్ చెల్లించాడు, ఇంత కష్టపడ్డాడు, ఇంత ప్రయాసపడ్డాడు, ఇంతగా ఎవడైనా లక్ష్య పెట్టాడు. అసలు ఒక్క మాట మాట్లాడితే ఒట్టు రాలిపోతాయి ముత్యాలు అన్నట్లు. ప్రశంస అనేది మన నోటిని రాదండి, అది మన దౌర్భాగ్యం. రెండవది, దేవుని ప్రజలతో ఒక చాలు, అదే శ్రమ. ఎందుకంటే ప్రతిఫలంగా ఒక బహుమానం ఉంది. ఎందుకంటే అదృశ్యుడైన వాడిని ఆయన చూచుచున్నట్లు స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. అందుకే గొప్ప బహుమానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే మీరు చూడండి, మోషే దైవజనుడు, ఆయన చేసిన పని పరిచర్య ఎంతో గొప్పది. అందుకే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ మోషే గారి గురించి చెప్పాడు. ప్రపంచ చరిత్రలో ఇది వరకెన్నడూ మోషే లాంటి నాయకుడిని చూడలేదు, చూడబోము అన్నాడు ఆయన. ఎందుకు ఆ మాట అన్నాడు? 30 లక్షల మందిని వేసుకొని 300 మంది ఉంటే తల ప్రాణం తోకకు వస్తుంది సేవకులకి. మీకు అర్థమైందా? ఒక్కొక్కడు ఒక్కొక్క మెంట్, అంతా నా ఇష్టం అంటాడు. ఆర్జీవి స్లోగన్స్ ఎక్కువ మనకి. కానీ 30 లక్షల మంది ఎట్లా వేగించాడో. హ్యాట్సాఫ్ అన్నగారు, వస్తాను నీ దగ్గరికి. వరుస పెట్టి ఇంటర్వ్యూ చేయడమే. పైకి వెళ్ళిన తర్వాత, అన్న వందనాలన్నా మోషే గారు, కొంచెం కూర్చుంటారా, ఒక 30 నిమిషాలు నా టైం ఇవ్వండి, మేము ఇంటర్వ్యూ చేయడం. ఎందుకన్నా? 30 minutes, TV9 9:30 to 10 o'clock. 30 లక్షల మందిని ఎట్లా ఏగిచ్చావన్నా?
30 లక్షల మంది 40 ఏండ్లు. మనమేమో కూర్చున్న వారు ఎప్పుడెప్పుడో వస్తుందా పరలోకం వెళ్ళడానికి. ఎందుకన్నా? వద్దన్నా ఈ వ్యాధులు, వద్దు ఈ బాధలు, వద్దన్నా ఈ వ్యక్తి, వద్దన్నా ఈ అమ్మాయి, భార్యాభర్తలు, పిల్లలు, ఎందుకన్నా ఈ భారాలు బరువులు, ఇంకా రాలేదా? 40 ఏండ్లు. నిజంగా మోసే కాదు విసిగిపోయింది, దేవుడే విసిగిపోయాడు. పాప నమ్మకంగా తీసుకుని వచ్చినాడు ఆయన. 40 ఏండ్లు ఈ తరము వారి వలన విసిగిపోయాడు. 95వ కీర్తన 10లో ఉంది, హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయం 10లో కూడా రాశారు. 2 సిమిలర్ వర్సెస్. అందుకే మోషే లాంటి నాయకుడు స్థిరమైన బుద్ధి గలవాడై అదృశ్యుడైన వాడిని నిదానించి చూస్తూ వచ్చాడు. అందుకే ప్రతిఫలంగా కలగబో బహుమానము మీద దృష్టి పెట్టాడు. ఈ మాట ఇక్కడ రాశాడు చూడండి, అదృశ్యమైన వాడిని చూచాడని. కానీ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 7 క్వాలిటీస్ ఆఫ్ మోజెస్ గురించి దేవుడు చెప్పాడు. ఒక మాట ఉన్నాడు ఆయన, అయ్యా నేను గూఢభావంతో కాదు, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడతాను. ఎందుకు? నిదానించి చూస్తాడు. ఏం పదమండి! దేవుని స్వరూపాన్ని నిదానించి స్టేరింగ్ అంటాం దాన్ని. నిదానించి చూడమంటే అదే తదేకంగా చూడడము. దౌర్భాగ్యం ఏంటంటే అమ్మాయిలను చూస్తూ ఉంటారు సినిమాలలో, తర్వాత ఈ షాపింగ్ మాల్స్, తదేకంగా చూడడము చెడ్డ దృష్టి అది. దేవుని యొక్క స్వరూపాన్ని మోషే ఏం చేస్తున్నాడు? నిదానించి చూస్తున్నాడు. అది అదృశ్యమైన వాడిని చూడడం అంటే, అది లుకింగ్ అంటూ జీసస్, అది యేసును చూస్తూ సాగిపోవడం అంటే. అప్పుడు విశ్వాసంలో వృద్ధి పొందుతాం. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమా 10:17. కనుక వినుట వలన విశ్వాసం. ఎలా కలుగుతుంది విశ్వాసము? సోర్స్ ఏదైనా ఉందా? ఒకటి లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారే. ఇదిరా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురావటానికి అవమానకరమైన సులోమనాన్ని పొందిన యేసును స్వీకరించు, అంగీకరించు. దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మార్చబడతావు. అది గొప్ప ఆశీర్వాదం. ఇలాంటి వ్యక్తుల జీవితంలోనికి దేవుడు అనుగ్రహించే రెండవది ఏదైనా ఉంది అంటే ఏంటది? దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని మీరు అంతవరకు అప్పటికి పుస్తకాలు లేవు. అందుకేమన్నాడంటే కాగా వినుట వలన విశ్వాసం. ఇప్పుడు చదువుట వలన విశ్వాసం. వినడం మాత్రమే కాదు, చదవడం ద్వారా విశ్వాసం వస్తుంది. అందుకే దీని యొక్క వాక్యము చదువుట ఎందు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3లో మనకు తీయదులేండి. సమయం సమీపించింది. ఈ ప్రవచన ఈ గ్రంథములోని వాక్యాలు చదువువాడు, వినువాడు, ఇందులో వ్రాయబడిన వాటిని గైకొనవాడు చదవాలా, వినాలి, తర్వాత గైకొనాలి. విశ్వాసం ఎలా కలుగుతుందంటే, ఒకప్పుడు వాక్యం వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పుడు అందరు వినేవాళ్ళు. పుస్తకాలు లేవు అప్పుడు. పుస్తకం చదవాలంటే పెద్ద రోల్స్ అవి, చర్మపు కాగితాలతో రాయబడు గ్రంథపు చుట్లు అవి. ఎవడు మోసుకొని పోతాడు? ఈ బైబిలే మోసుకొని రావడం లేదు. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ తెచ్చుకున్నారంతా. ఎట్లా పొరపాటున రండి మన సొంత బైబిల్ చేత పట్టుకుని బైబిల్ పాడదామని ఉంటే అయిపోయింది ఇక్కడ. కానీ మన సొంత బైబిల్ని కలిగి ఉన్నప్పుడు దీని యొక్క వాక్యాన్ని చదివితే మన విశ్వాసములో వృద్ధి పొందుతాం. జార్జ్ ముల్లర్ అనే ఒక దేవుని సేవకుడు, దైవజనుడు ప్రార్థన చేసేవాడంటే ఇప్పుడు. ఏం ప్రార్థన? ఇంక్రీజ్ మై ఫెయిత్ ఓ లార్డ్. ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, గొప్ప చెయ్యి, ఎక్కువగా చెయ్యి అని ప్రార్థన చేసేవాడు. రోమా 10:17 వచ్చిన తర్వాత వెంటనే అన్నాడు, ప్రభువా నా ప్రార్థనకు నువ్వు జవాబిచ్చినందుకు నీకు వందనాలు అన్నాడు ఆయన. ఏముంది అక్కడ? వినుట వలన విశ్వాసము, అది క్రీస్తు మాట, అదే దేవుని యొక్క మాట. ఈ బైబిల్ను ఆయన చదివాడు. మామూలుగా ఇంగ్లాండ్ దేశాల్లో మీరు చూస్తే, అమెరికాలలో చలి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కుర్చీలో కూర్చొని చదువుతారు. అప్పటికి వాక్యం చదివి కూర్చున్న ఈ సేవకుని దగ్గరికి ఇంకొక వ్యక్తి వచ్చి, అన్నా వందనాలన్నా, ఎన్నిసార్లు చదివారన్నా మీరు వాక్యం అన్నాడంట. 100 సార్లు చదివాను బ్రదర్ అన్నాడు. 100 సార్లు? ఎట్లన్నా? ఇట్లే. అప్పుడన్నా కాదన్నా ఇట్లా మోకాల మీద చదవాలని చెప్పారన్నా అంటే మళ్ళీ 100 సార్లు చదివాడంట ఆయన. మీరు భక్సింగ్ గారి యొక్క దైవ మర్మాలు చదివే అలవాటు ఉంటే ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి.
బైబిలే చదవడం లేదన్నా మళ్ళీ ఈ మళ్ళీ ఏం చదువుతామన్నా అంటారా? మంచి అలవాటు చేసుకోవాలి మీరు దైవ మర్మాలు అలిసిన వాణిని ఊరడించు జ్ఞానం అన్నది సంవత్సరానికి సరిపడా అనుదిన ధ్యాన మాలికలవి. ఉదయము సాయంత్రం చదువుకోవచ్చు మీరు. నేను ఒక మాట చెప్తాను, హెబ్రోను వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు, వేరే వాళ్ళు అమూల్యమైనవిగా తీసుకుంటారు. మీకు అందరికీ రేడియో జోషి అన్న గారి గురించి మీకు అందరికీ పరిచయం. రేడియో జోషి అన్న తెలుసు కదా, ఏ సనచరిలో తన సొంత కుమారుల ఇద్దరిలో ఒకరికి బక్సింగ్ గారి పేరు పెట్టాడు, ఒకరికి స్పర్జన్ గారి పేరు పెట్టాడు, ఇంకొకరికి బక్సింగ్ గారి పేరు పెట్టాడు. బక్సింగ్ అని ఈ యవనస్తుడు అంటే పెద్ద వయసు ఉంటుంది దగ్గరగా. ఆయన దేహాన్ని చర్చిలో పెట్టి సాక్ష్యం చెప్తున్నాడు. మా నాన్నగారు బైబిల్ తర్వాత ఎక్కడ హాస్పిటల్లో తన చివరి గడియలు బైబిల్ చదివిన తర్వాత తాను చదివే రెండు పుస్తకాలు, మొదటిది దైవ మర్మాలు, 2 అలసిన వారిని ఊరడించు జ్ఞానం. ఏమి చదవడంట ఆయన. మనం ఎంత ముందుకెళ్తున్నామో ఎంత వెనక్కి వస్తున్నామో మనకే తెలుసు. ఏం చెప్పనక్కర్లే మేము బోధలో. వేరే డినామినేషన్ వాళ్ళు, జీ జాన్ గారు తెలుసు మీకు, మన బందర్ సామెల గారికి బంధువు ఆయన. ఈ జీపీ రావు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అమెరికాలో, లిటిల్ ఫ్లాక్ అన్న చర్చికి పాస్టర్ ఆయన. ఒక యూత్ క్యాంప్ 2018 యూత్ క్యాంప్కి హెబ్రోన్కి వచ్చినప్పుడు ఒక యూత్ మీటింగ్ తీసుకున్నాడు. కేవలం బ్రదర్స్ మాత్రం. నేను మీటింగ్ అటెండ్ అయ్యాను, అబ్బాయిలకు మాత్రమే ఉండేది అప్పుడు. యూత్ క్యాంప్ అయిపోయిన తర్వాత జూన్లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక వింతైన విషయం చెప్పాడు. అది నేను లైవ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అది ఫారిన్లో బక్సింగ్ గారి యొక్క పేరుతో పుస్తకాలు ఇట్లా పడితే హాట్ కేకుల్లాగా అమ్ముడిపోతాయంట. ఇండియాలో ఏడబ్ల్యూ టోజర్ పుస్తకాలు మీరు ఎట్లా హాట్ కేకుల్లాగా పోతాయో, అమెరికాలో కానీ వెస్ట్రన్ కంట్రీల్లో బక్సింగ్ గారి పేరుతో బుక్కులు పడితే అట్లా సేల్స్ అయిపోతాయంట. మనమేమో బుక్కులు చదవకుండానే ఉన్నాం. బక్సింగ్ గారి సెట్టు పుస్తకాలు ఎంతమంది చదివి నేను అనలేడం లేదు. రక్షించబడిన వెంటనే నేను చేసింది అదే. హెబ్రోన్ బుక్ రూమ్కి వెళ్ళాను, ఒక సెట్ తీసుకుని పోయి మొత్తం ఆమూలాగ్రం చదివాను నేను పుస్తకాలన్నీ. నేను గమనించిన విషయం ఏంటంటే, సెమినరీ క్రైస్తవ వేదాంత కళాశాలలో చెప్పనివి నేర్చుకొననివి ఈ పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది. ట్రైనింగ్కి వచ్చిన దేవుని సేవకులకి ట్రైనింగ్ లాంటిది అనుకోండి. అది చదవండి సమయం దొరికినప్పుడు. ఇలాంటి హాలిడేస్ అంటే ఇప్పుడు మీటింగ్స్ ఉన్నాయి మీకు, పండగలు పబ్బాలు ఎట్లా మనకు బాగా తెలుసు. ఇండియాలో స్పెషల్లీ ఏపీ తెలంగాణలో 365 రోజులు సగం రోజులన్నీ హాలిడేసే. 52 ఆదివారాలు, 12 శనివారాలు, 30 పండగలు, వేసవి సెలవులు 50 రోజులు, సంక్రాంతి, దసరాకు అదొక 14 అన్నీ హాలిడేలే. మంచిగా ఉపయోగించుకో. నేను చేసిందల్లా అదే. ఇలాంటి యూట్యూబ్ల ద్వారా దైవజనులు గొప్ప వాళ్ళ వర్తమానం వినలేకపోయాను. బక్సింగ్ గారు ఎప్పుడో క్యాసెట్లు దేవుని చిత్తాన్ని కనుగొంటే ఎట్లంటే దాన్ని తీసుకుని వచ్చి వినిందే మళ్ళీ వినడం. మళ్ళీ ఇప్పుడంతా చాలా ఉన్నాయి కానీ వినేవాడే లేడు అసలు. ఇప్పుడు లైక్లు కొట్టే వాళ్ళు అంతకన్నా లేరు. బక్సింగ్ గారి మెసేజెస్ లైకులు వ్యూస్ ఏముండవు. కానీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనుడు ఆయన. చెప్పాను కదా, మనుషుల వల్ల మెప్పు రాదు, దేవుని వల్ల మెప్పు. సరే, ఎందుకు లేని మళ్ళీ చాలా దూరం పోవాలి, వెనక్కి వస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవాలి, వినడం కూడా చాలా ప్రాముఖ్యం. ఇంటర్మీడియట్ అయిపోయి మీరు ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీలో చేరేటట్టు యవనస్తులు ముఖ్యంగా మీరు ఇంగ్లీష్ బైబిల్ అలవాటు చేసుకోవాలి. నేను ఎట్లా గ్రామీణ నేపథ్యం అంతా సర్కారు బడే నేను చదివింది. సర్కార్ అంటే తెలంగాణలో ఉన్నాను కాబట్టి మన భాష. ఇదే ఆంధ్రప్రదేశ్లో అన్ని గవర్నమెంట్, అన్ని ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలను చదువుకున్నా. ఇంగ్లీష్ పెద్ద పరిచయం లేదు. తర్వాత ఇంగ్లీష్ ప్రావీణ్యం కాదు, పరిచయం మొదట ఆరంభమైంది. ఎప్పుడైతే మనము దీని యొక్క వాక్యాన్ని ఇప్పుడు యూట్యూబ్ మీరు వెళ్ళి ఏ పుస్తకమైనా మీరు వినొచ్చు. వింటే ఏ పదం ఎలా ఉచ్చరించాలో మీకు సహాయపడుతుంది. ముఖ్యంగా యవనస్తులు. తిరుపతిలో ఒక యవనస్తుల కూడిక జరుగుతుంది. మధ్యాహ్నము భోజనం తర్వాత బైబిల్ క్విజ్ సెషన్ ఉన్నప్పుడు
చెప్పాడు, యవనుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంది నీ వాక్యమును. ఈ వాక్యం ఎక్కడుంది అంటే వెంటనే లేచి నాతో పాటు నా జస్ట్ సీనియర్ ఆయన సెకండ్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ. ఆయన తెలుగులో కీర్తనలు 119 చెప్తే ఏం బాగుంటుంది, ఇంగ్లీష్లో చెప్తే పాలిష్గా ఉంటుందని లేచి నిలబడి పిసామ్స్ 119 అన్నాడు. ఏమన్నాడు? పిసామ్స్ పీకా కాదు, అది ఓన్లీ సామ్స్. ఎట్లా తెలుస్తుంది? నాకు కూడా రాదు, చూసిందే కదా ఇంగ్లీష్ బైబిల్లో. నేను చెప్పేది 30 ఏళ్ళ క్రితం. పిసామ్స్ అనే దగ్గర పి ఈజ్ ఎ సైలెంట్ వర్డ్. కనుక మీకు ఇలాంటి ఎన్నో పదాలు మీ చెవుల్లో వెళ్ళి హృదయంలో నిక్షిప్తమవుతాయి. అప్పుడు మీరు వెల్ వర్స్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ భాషలో మీరు ప్రావీణ్యం సంపాదించవచ్చు. కనుక యవనస్తులారా, ఇలాంటి బైలింగల్ ఇంగ్లీష్ బైబిల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని గైకొనండి, మీరు విశ్వాసంలో వృద్ధి పొందుతారు. ఎక్కడుంది ఈ వాక్యము? అదే కీర్తన ఎక్కడ? ఈ 10వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఉంది, ఈ వాక్యము నీ యొద్ద ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి. 2 నీ నోట ఉంది. 3 నీ హృదయంలో ఉంది. నీ యొద్ద ఉందా లేదా? వచ్చేసింది మాస్టర్ కాపీ మన చేతుల్లోనికి. 2 మన యొద్ద ఉన్న ఈ వాక్యం మన నోటికి రావాలి. 81వ కీర్తన 10లో నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని. మనం దీన్ని ఎప్పుడు పడతాము? ప్రభా, కొట్లాడడానికి వెళ్తున్నాను, సమయోచితమైన మాటల చేత నా నోటి నింపున్నాయా. ఎందుకు? కొట్లాడడానికి, దానికోసం కాదు వాడేది. అది దేవుని వాక్యము మన నోటి నిండా ఉంటే మన నోరు తెరిచి మాట్లాడితే ఆదరణ. భక్సం గారు ఎప్పుడు చెప్తారు, సమృద్ధిగా దీని యొక్క వాక్యాన్ని నింపుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రార్థన, ఒక ఆలోచన, ఒక సలహా, నీ నోటి మాటల ద్వారా అనేకులు ఆదరించబడతారు, ప్రోత్సహించబడతారు, నూతనపరచబడతారు. 2 3వది ఏంటి? నీ హృదయములో లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16లో ఒక మాట ఉంటుంది, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని. మీలో అంటే మళ్ళీ ఎక్కడన్నా 3:15కి వెళ్ళాలి. అక్కడ రాబడింది, క్రీస్తు అనుగ్రహించు సమాధానమే మీ హృదయములలో ఏలుచుందని. మీలో అంటే బీరువాలో ఉంటుంది. బీరువాలో మళ్ళీ ఎక్కడ పెడతాను? నగ చిన్న బీరువా అందు చూసావా, అది హృదయం అంటే. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, హిందీ భాష, హైదరాబాద్ కదా, వాక్యము దిల్లులో ఉండాలి, దిమాకులో కూడా ఉండాలి అన్నాడు ఆయన. ఏమంటా? దిల్ అంటే దిమాక్ అంటే హృదయములో వాక్యం ఉండాలి, తర్వాత మనస్సులలో కూడా వాక్యం ఉండాలి. ఇదంతా వాక్యం. రోమపత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఉంది ఈ మాట, 8-10. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచదను. కనుక మన మనస్సుల్లో కూడా దీని యొక్క వాక్యం. కనుక మన యొద్ద ఉంది. 2 మన నోట ఉందో లేదో పరీక్షించుకోవాలి. 3 మన హృదయంలో ఉండాలి. అందుకే కీర్తనకాడు 37వ కీర్తన 31లో ఒక అద్భుతమైన, నాకు ఎప్పుడు చాలా ఇష్టం, మీ అడుగులు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు. నాకు చాలా ఇష్టమైన మాట అది. వారి దేవుని ధర్మశాస్త్రం, వారి దేవుని వాక్యము ఎక్కడుంది? 119:11 నీ హృదయంలో ఉంచుకొని ఉన్నా, వారి హృదయంలో ఉంది, వారి అడుగులు జారవు. ఇదే జారని పడిపోని క్రైస్తవ జీవితానికి చిరునామా దీని యొక్క వాక్యం. చదువు, విను, అనుసరించు. ఈ వాక్యము ద్వారానే మనం విశ్వాసంలో వృద్ధి పొందుతాం. ఇది 2వ తలంపు. కనుక వాక్యానికి చాలా ప్రాముఖ్యమైన స్థలం ఇవ్వాలి. ఈ దినాల్లో చాలా దురదృష్టం ఏంటంటే వాక్యము దుమ్ము పట్టిపోయి ఉంటాయి అట్లే ఇళ్ళల్లో. ఎప్పుడు తీస్తామంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, వాచ్నైట్ సర్వీస్. ఇంకా దురదృష్టం ఏంటంటే చిరిగిపోయి ఉంటాయి ఇట్లాంటి అట్టలు పోయి, అటువైపు ఇటువైపు ఆదికాండం 4 పేజీలు, ప్రకటన 4 పేజీలు తినేసి ఉంటారు. వాచ్నైట్ సర్వీస్కి వచ్చేటప్పుడు ఇట్లా పట్టుకొని వస్తారు. ఎట్లుంటుంది? మీరేమో
కళాంజలి పరిపూర్ణ స్త్రీ సౌందర్యానికి కంచుపట్టి చీరలు. ఇటువైపు అబ్బాయిలు ఏం తక్కువలే, పరిపూర్ణ పురుష సౌందర్యానికి రేమండ్స్ సిన్స్ 1925. బైబిల్ మాత్రము అట్టలు పేజీలు తినేసి. ఎట్లుంటుంది దృశ్యము? నేను ఇది పార్క్ అవెన్యూ బ్రాండ్ ఇది వేసుకొని తినేసిన బైబిల్ పట్టుకుంటే, మీకు బాగా ఇష్టం ఉంటాయి కొన్ని బైబిల్స్, ఇంట్లోనే పెట్టుకోవాలి. అవి మీరు రాసింటారు దాని బాగా స్టడీ పర్పస్. అవి తినేసినా పోయినా ఏం పర్వాలేదు, ఎవరు రారు. కానీ బయట ప్రపంచం వచ్చినప్పుడు మాత్రం కొత్తదిగా ఉండాలి. మరి భగత్ సింగ్ గారి దగ్గర ఎంతో తరబేతి చేసిన జిమ్మెన్న చెప్తాడు, ఎంతో దైవజనుడు ప్రతి సంవత్సరం నిజంగా ఆయన ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కొన్ని బైబిల్స్ మాయమయ్యాయి. నేను వెళ్ళినప్పుడు ఆయన వాడిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాను. కనుక ఈ దైవజనుడు వాక్యాన్ని ప్రేమించాడు, ఈ వాక్యాన్ని ఘనపరిచాడు. అందుకే దేవుని చేత ఘనపరచబడి దేవుని చేత కొనిపోబడడానికి ఇష్టడై ఉండి వెళ్ళిపోయాడు. అందుకే ఈ దినాల్లో నీవు నేను ఇదే ప్రామాణికం, ఇది తప్ప వేరే శరణం లేదు. కనుక విశ్వాసంలో వృద్ధి చెందాలి అంటే యేసు వైపు చూస్తూనే సాగాలి. మొదటిది. 2 దేని యొక్క వాక్యం. 3 లూకాసు వార్త 17:5. నేను కొంచెం వేగంగా వెళ్తాను, రండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అన్నాడు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఏంటది? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమన్నది ఏమంటాం? ఆ స్టేట్మెంట్ని ఏమండి? ప్రార్థన. ఫెయిత్ అండ్ ప్రేయర్ గో టుగెదర్. విశ్వాసం వృద్ధి చెందాలి అంటే ప్రార్థన చేయాలి. ఇది కూడా భగత్ సింగ్ గారు నేర్పించి వెళ్ళిపోయారు. విశ్వాసంలో బలమైన విశ్వాసాలు కావాలి అంటే మన మోకాలను నిందించాలి, ప్రార్థన చేయాలి. ఈ సమాజాలు ప్రార్థనకు పెట్టింది పేరు. అందుకే భగత్ సింగ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే ప్రేయర్. నెక్స్ట్ ప్రేయర్ అంటే భగత్ సింగ్, సినానిమస్. ఇదినా నీకు నాకు ఇలాంటిది నేర్పించి తన జీవితాన్ని మన ముందుంచి వెళ్ళిపోయిన దైవజన అడుగు జాడను నీవు నేను అనుసరించాలి. మద్రాసు పట్టణానికి 1928లో ఎంట్రీ ఇచ్చాడు ఆయన, సౌత్ ఇండియాకు స్పెషల్గా. ఆర్ఆర్ రాజముని గారు మాన్సూన్ డే బ్రేక్, తొలకరి వర్షము కడవర వర్షం అని హెబ్రోను సందేశాల్లో ప్రింట్ అయ్యేవి. పాత వాళ్ళకే తెలుసు, ఈ కొత్త జనరేషన్కి నాకు తెలిసి తెలియదు అనుకుంటాను. కనుక అందులో ప్రింట్ అయ్యి ఇప్పుడు అవన్నీ ఒక బుక్ పబ్లిష్ అయ్యింది, మాన్సూన్ డే బ్రేక్ అంటాను దాన్ని. దాని తెలుగులో పిల్లా వెంకటరత్నం గుడివాడ యాంతియోక్ మినిస్ట్రీస్ వర్ష ఋతువు సూర్యోదయం అనే పుస్తకము భగత్ సింగ్ గారు దక్షిణ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు, ఎలా పరిచయం ఆరంభమయ్యింది, ఎలా కొనసాగించబడింది అనేవన్నీ అనేక విషయాలు ఇందులో మీకు తెలియజేస్తాయి. ఒక్క తలంపును మీకు జ్ఞాపం చేస్తాను. రాజమణి గారికి ఈ విషయం తెలిసింది. ఏమని అంటే, రాత్రంతా ప్రార్థనా కూడిక జరుపుతారంట. ఆ ప్రార్థనా కూడికకు చెన్నైలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా వెళ్తున్నారని తెలిస్తే ఆయన ఆశ్చర్యపోయి వెంటనే ఎవడైతే చెప్పాడో అని అడిగాడంట, రే రాత్రంతా ఎట్లా ప్రార్థన చేస్తారా అని నవ్వుకున్నాడంట. ఆయన ఎగతాళి చేశాడంట. ఇంటికి పోయాడు, సరే ఎట్లా రాత్రికాలం చూద్దాం ఏంటో దీని సంగతిని. ఆయన ఒక చాప ఒక దిండు చుట్టుకొని మీటింగ్ పోయాడు. ఎందుకు? పడుకొని నిద్రపోవడానికి. అప్పుడు ఆయన మోకాల మీదకి వచ్చి సరే ప్రార్థన ఆరంభించాడు. లేచి వాళ్ళు పెద్ద మోకాలు వేసి ఆయన ప్రార్థించడం, వేరే వాళ్ళ ప్రార్థన చేస్తుంటే ఈయన ఏకీవించాడు. ఆరంభమయ్యింది. ఆయన చెప్పాడు, అందులో ఉంది, తన మీద కిరణాలు ప్రసరించబడుతూ ఉంటే అరే ఈ వెలుగు నా మీద పడతా ఉంది ఏంట్లో అని తన కళ్ళు తుడుచుకొని చూస్తే ఉదయకాలపు సూర్యోదయ కిరణాలు, దాన్ని ఏమంటాము, ఈ తెరలు ఉన్నాయి చూసారా, ఏమంటాము అవి, కిటికీలు కాదు, సరిగ్గా ఆ తెరలో నుంచి ఏమవుతున్నాయి అల్లింటాం. తెలుగు చూడు మర్చిపోతున్నాం పదాలు. సర్లేండి, ఒక తెర చాపలు అనుకుందాం. ఆ తెరల్లో నుంచి ఏమొస్తుంది, సూర్యోదయ కిరణాలు పడుతూ ఉంటే ఆశ్చర్యపోయాడు. అరే ఎగతాళి చేశాను, నేను కూడా ప్రార్థనలో ఉన్నానా. వాట్ ఎ టెస్టిమనీ. కనుక విశ్వాసము వృద్ధి చెందాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అలాంటి వారే దేవునికి ఇష్టలు, అలాంటి వారే దేవుని చేత కొనుక్కోబడతారు. అది మూడవ తలంపు. 4వది ఏంటి?
నేను కొంచెం వేగంగా వెళ్తున్నాను, రండి నాతో పాటు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతి 3:9. విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షి, క్లీన్ కాన్షియన్స్ ఆర్ ప్యూర్ కాన్షియన్స్ అండ్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్. సింప్లిఫై చేయాలంటే విశ్వాసము పవిత్రత రెండు కలిసి వెళ్తాయి. ఒక విశ్వాసము తొనకకుండా విశ్వాసంలో వృద్ధి చెందాలి అంటే అతను పరిశుద్ధతలో కొనసాగాలి. అది చాలా ప్రాముఖ్యము. ఒక దైవజనుడు ఏమన్నాడు అంటే, చాలా సింప్లిఫై, మీకు బాగా అర్థమవుతుంది. పరిశుద్ధత అనే నేల మీద విశ్వాసం అనే మొలక పెరిగి చెట్టు అవుతుంది అన్నాడు ఆయన. ఏమన్నాడు? పరిశుద్ధత అనే నేల మీద విశ్వాసం అనే మొలక ఏమవుతుందంట? పెరిగి వృక్షం అవుతుంది, చెట్టు అవుతుంది అన్నాడు ఆయన. విశ్వాసంలో వృద్ధి చెందాలి అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. అందుకే తిమోతిని ఉద్దేశించి కీప్ దై సెల్ఫ్ ప్యూర్. ఓ తిమోతి, నీ మట్టుకు నీవు పవిత్రంగా ఉండునట్లుగా కాపాడుకో. ఈ చివరి దినాల్లో ఎవరైతే పవిత్రంగా ఉంటారో వాళ్ళలో విశ్వాసము కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలా నిండుగా ఉంటారు వాళ్ళు. ఏం మాట్లాడినా బ్యాలెన్స్డ్గా, పవర్ఫుల్గా ఉంటారు. నేను ఒకవేళ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నాలో కాన్ఫిడెన్స్ ఉండదు, తగ్గిపోతుంది. అందుకే ఒక మాట అన్నాడు, మన హృదయము మన మీద దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందము అన్నాడు. చూడండి, ఎందుకు? ఆయనకి ఇష్టమైనది మనము చేయుచున్నాము కనుక. ఈ పదాలన్నీ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో మనం చూస్తాం. ఆ భాగాల తర్వాత వస్తాం. కనుక దేవుడు మన జీవితాలు అనుగ్రహించిన ఈ విశ్వాసం వృద్ధి చెందడానికి పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం. అపవిత్రత మన చుట్టూ ఉంది, వద్దనుకున్న అపవిత్రత ఉంది. టీవీలు ఇలా బంద్ చేసాం. టీవీలు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సెల్ ఫోన్. పాపము చూడడానికి వినడానికి ఒక్క అడుగు మాత్రమే దూరం అండి. సినిమా థియేటర్కి వెళ్ళనక్కర్లేదు ఇప్పుడు. సినిమాలు చూడాలంటే, సీరియల్ చూడాలంటే యూట్యూబ్ అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, నిరంతర ధారావాహిక అంతే. వేటి ద్వారా అపవిత్రపరచబడతామో వాటి నుంచి తొలగించుకోవాలి. అప్పుడు మనం విశ్వాసంలో వృద్ధి చెందుతాం. లేకపోతే విశ్వాసం కూడా మలినమవుతుంది, అపవిత్రపరచబడుతుంది. అందుకే పరిశుద్ధత కలిగిన ప్రజలే విశ్వాసంలో బలమైన విశ్వాసులు. 5వది చివరిది. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం అందరం కలిసి చదవదాం. మొదటి పేతురు ఏమన్నాడు? సువర్ణము కంటే అమూల్యమైనది ఏది? చెప్పడం బాగా సులభము, అర్థమైందా? దానికోసం మీ భర్తలను భార్యలను వేధిస్తారు. సువర్ణము కంటే అమూల్యమైనది ఏది? చూసారా? దీనికంటే ఇంకా అమూల్యమైనది ఏంటి? మిక్కిలి విలువైనది ఉన్నాయి, మిగుల విలువైనవి ఉన్నాయి. వద్దులే, మళ్ళీ టాపిక్ డైవర్షన్ వస్తుంది. నేను ఇక్కడికే ఇది ఇస్తూ ఉన్నా. ఏమన్నాడండి? బంగారు కంటే, మనం వేసుకునే బంగారు కంటే, ధరించుకునే బంగారు కంటే, పెట్టుకునే ఉంగరాల బంగారం కంటే అమూల్యమైనది ఏదైనా ఉంది భూమి మీద అంటే విశ్వాసం. మనకేమైపోయిందంటే కళ్ళు పోయినాయి, మనకి దృష్టి పోయింది. అందుకే మనకు విశ్వాసం కంటే విలువైంది ఏంటి? బంగారం. అందుకే మనం ఏం చేస్తున్నాము? వెంపర్లాడుతున్నాము. ఈ అమూల్యమైన ఈ విశ్వాసము నిలికడగా ఉన్నప్పుడే తండ్రి దగ్గర మెప్పు, మహిమ, ఘనత రావాలి అంటే విశ్వాసము ఆటుపోట్ల గుండా వెళ్తుంది. శోధనకి, పరీక్షలకి, అగ్ని వంటి పరీక్షలకి వెళ్తుంది. శోధన, పరీక్ష, తర్వాత 3వ పదం ఏమి ఉపయోగించాడు అంటే అగ్ని పరీక్ష. మామూలు పరీక్ష, అగ్ని పరీక్ష, శోధనలకు నిలిస్తేనే మెప్పు, మహిమ, ఘనత. ఇదనా ఇలాంటి విశ్వాసం, నిలకడగా ఉండే ఇలాంటి విశ్వాసం దేవుని సంతోషపరుస్తుంది.
దేవునికి ఇష్టమైన ఈ విశ్వాసము విశ్వాసిగా మార్చబడతాడు. అందుకే విశ్వాస జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన పరీక్షలు, చివరికి అనేకమైన అగ్ని పరీక్షలు. అందుకే పేతురు అన్నాడు, అగ్ని వంటి మహాశ్రమలు మీరు పొందుతున్నట్టుగా ఆశ్చర్యపడవద్దండి అన్నాడు ఆయన. మనము పొందే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా మనము ప్రభులో ఆనందిస్తూ మన విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు దేవుడు ఈ విశ్వాసాన్ని మెచ్చుకుంటాడు. అప్పుడు దేవునికి మనము ఇష్టలమని మనని గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఒక యోబు అలాంటి వాడే, అనేక రకాల పరీక్షల గుండా వెళ్ళాడు. ఒక అబ్రహాం అలాంటి వాడే, దేవుని చేత పరిశోధించబడ్డాడు. నా సన్నిధిలో నడుచుకోవడం అనే దాంట్లో భక్సింగ్ గారు రాస్తాడు, 10 అంతలుగా అనుభవాలు గుండా వెళ్ళాడు. ఆయన నిలిచాడు, గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించాడు. అందుకే ఆదికాండం 12:2 చెప్పినట్టుగా, నేను నిన్ను దీవిస్తాను, నేనేం చేస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, ఐ విల్ మేక్ ది గ్రేట్. అందుకే ఊరికే గొప్పవాళ్ళు కారు, శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు, అవమానము, తృణీకారము ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళిన తర్వాతనే గొప్పవారవుతారు. భక్సింగ్ గారు 1928లో ప్రభుని అంగీకరించాడు. 1935 వరకు నానా విధములైన బాధల గుండా వెళ్ళాడు, శ్రమల గుండా వెళ్ళాడు. ఒక పుస్తకం నేను చదివినప్పుడు రాశాడు, వాళ్ళ ఇంటికి పిలిచారు కరాచీకి, పాకిస్తాన్లో భూభాగం అది. ఉదయం నుంచి రాత్రి వరకు బిగిన తిట్లంట. ఏం చేశాడు, దినమెల్లా నేను కన్నీళ్ళు కార్చుచూ ఉంటేనే. చదివారా లేదా? చదివినారండి? ఊరికి గొప్పవారు కాదు. మనం ఏంటంటే ఈ పరిచయం చూసి అని ఇప్పుడు అనుకుంటాము. దాన్ని వెనకపడే బాధ, వేదన, కష్టము, ప్రయాస, కన్నీరు, తృణీకారము, ఇన్నిన్ని మాటలు, ఇవన్నీ శోధన పరీక్ష, అగ్ని పరీక్షల గుండా వెళ్ళాడు, నిలకడగా నిలిచాడు. అమూల్యమైన విశ్వాసిగా విశ్వాసములో కాపాడుకున్నాడు. యాత్రను ముగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మెప్పు, ఘనతను సంపాదించుకున్నాడు. ఇది నన్ను అదే మార్గం గుండా మనం కూడా వెళ్తున్నాం. అందుకే బాధలు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ప్రభునందు అనుగ్రహించిన విశ్వాసం నిలకడగా ఉండాలి. పాటలు చాలా బాగా పాడతాం. ఏ పాట? కొన్నిసార్లు ఇలాంటి పాటలు వస్తే నేను పాడను. నేను ఏ పాటలో, కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, ఆ కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. చాలు. ఏమన్నాడు? కష్టములన్నిటినీ ప్రియముగా భరిస్తావా? కానీ పాటలు మాత్రం పాడతాము. నేను ఆ పాట చరణమే పాడను నేను. ఎందుకు? ఎక్కడ ప్రియమో? కొన్ని పదాలు లైన్లు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఏంటి, దాని ఏంటి, ఏం పట్టది, సాతాను పాట ఉంది కదా, లోకము శరీరము లాగినను లోబడుతూ నేను వెళ్ళేదను. అట్లా పాడతాను నేను. పాడితే అట్లా పాడతాను, లేకుంటే పాడను. వాస్తవానికి లోబడక వెళ్ళేదను చరణం అది. కానీ నేనేం పడతాను, ఎప్పుడు లోబడేదే శరీరం కదా, లేకుండా నోరు మూసుకొని ఇట్లా ఉంటాను. మళ్ళీ ఇంకోటి, ఐ సరెండర్ ఆల్, నో టర్నింగ్ బ్యాక్. పాడను నేను అసలుకి. ఎప్పుడు టర్నింగ్ బ్యాక్, తీసుకునేది టర్నింగ్లో మనం ఎక్కువ. నిలకడగా, నిఖార్సుగా క్రైస్తవ జీవితం కొనసాగించి విశ్వాసంలో నిలకడగా ఉంటివి. అప్పుడు దేవుడు అన్నాడు, హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట సరే. ఎవరు దేవునికి ఇష్టలో, దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. దేవునికి ఇష్టలు విశ్వాసులు. ఏ విశ్వాసులు? విశ్వాసము కలిగిన విశ్వాసులు ఉందా? రండి ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీదకి వస్తాం. వాక్య వెలుగులో ఇంకా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడక, విశ్వాసాన్నే పొందక జీవితాన్ని అలాగే వెలిపించుకుంటూ ఉంటే, నీ విశ్వాసానికి ఆథర్, మూలం, కర్త, సేనాధిపతి, కొనసాగించేవాడు, ముగించేవాడు, చివరికి నీకు బహుమానము,
మహిమను, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే యేసు ప్రభువారు నీ నా స్థానములో శిలువ మీదకి వెళ్ళి మన పాప ప్రాయశ్చిత్తం కొరకు తన అవమానకరమైన శిలువ మరణాన్ని నీ